హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. బాగున్నాను కాబట్టే వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను అనమాట. బెంగళూరులో ఫస్ట్ టైం అయితే నేనైతే ఈ పూజ అయితే జరుపుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పి కొంచెం అయితే వీడియో అయితే నేను అలా అయితే తీసుకోగలిగాను. ఇంక ఇక్కడ నాకు తీయడానికి వీడియో మా హస్బెండ్ అయితే కొంచెం అయితే హెల్ప్ చేశాడు. తనకి మాల్ వీడియో అయితే వచ్చు, కానీ ఇలా వీడియో కోసం బ్లాగ్ కోసం తీయాలంటే అంతగా రాదు. బట్ అయినా చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. వీడియోలోనే కాదు ఫ్రెండ్స్, నాకు పూజకి కానీ అండ్ ముందుడే నేను అన్నీ చేసుకోవడానికి ప్రిపరేషన్స్కి కానీ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశాడు. నా ఒక్కదాని వల్ల అయితే ఇదంతా అవ్వదు. అండ్ నా పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఇలా అయితే నా వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే జరుపుకున్నాను. బట్ ఫస్ట్ టైం కదా, ఇంకా ఇక్కడైతే చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళెవరు అత్త వాళ్ళు కూడా లేరనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ని అయితే నేనైతే ఇన్వైట్ చేశాను అనమాట, తాంబూలం అయితే తీసుకువెళ్ళడానికి. వాళ్ళందరూ అయితే ఈవినింగ్ అయితే వస్తానని అయితే అన్నారు. అండ్ ఫస్ట్ అయితే థ్యాంక్స్ మా హస్బెండ్కి అయితే చెప్పాలి. నా పూజ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మా హస్బెండ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ అయితే తనకైతే థ్యాంక్స్ అయితే చెప్పేసేయాలి. ఇంకా నా పూజ ఎలా జరిగిందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. బట్ మనం ఫస్ట్ తాంబూలం ఎవరికైనా చిన్న పిల్లలకి ఇస్తే మంచిది కదా. ఇంకా మా ఇంట్లోనే ఉంది కదా మా చిన్ని లక్ష్మీదేవి. ఇంకా సో అందుకని మా పాపకే నేనైతే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా మా పాపకి ఇచ్చిన తర్వాత ఇంకా నేను పిలుచుకున్న ముత్తైదువులందరూ అయితే వచ్చారు కదా. ఇంకా వాళ్ళకు కూడా హ్యాపీగా నేను అందరికీ తాంబూలం అయితే ఇచ్చాను. అండ్ నా ఫ్రెండ్స్తో అయితే నిన్న చాలా టైం అయితే స్పెండ్ చేశాననమాట. మా అక్క అండ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చారు మిగిలిన వాళ్ళతో చాలా టైం అయితే స్పెండ్ చేశాను. మేము ఇలా పూజలప్పుడు ఇలా ఫంక్షన్స్ అప్పుడు మీట్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఉండేది ఒకే ఏరియా అయినా బట్ పిల్లలతోటి మాకు కుదరక ఇలా అయితే మీట్ అవుతూ ఉంటాము. ఇంకా నా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా ఈ బ్లాగ్లో అయితే చూసైతే ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో నేను పిలుచుకున్న అందరూ ముత్తైదువులు అయితే వచ్చి నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అయితే అనిపించింది. బట్ ఫస్ట్ సారి అయితే వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను కదా, అది పేరెంట్స్ మధ్యలో అండ్ అత్తింటి వాళ్ళ మధ్యలో చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటే చాలా హ్యాపీ అనిపించేది నాకు. బట్ ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. మన పేరెంట్స్ మన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మనకి ఇస్తూనే ఉంటారు, ఎంత దూరంలో ఉన్నా సరే. బట్ వాళ్ళతో చేసుకుంటే ఇంకా ఫీల్ వేరు కదా. బట్ మనం ఇక్కడున్నాం కాబట్టి ఇంకా తప్పదు, ఛాన్స్ లేదు కాబట్టి
బట్ ఇలా అయితే నేను సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం మనకి ఇక్కడ అందరూ తెలియదు కదా, ఇంకా నాకు తెలిసిన వాళ్ళ వరకైతే ఇన్వైట్ చేసుకొని నేను ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అండ్ ఒక ఆంటీ అయితే తెలుసు అనమాట, ఆంటీని కూడా నేనైతే పిలిచాను, పెద్దాం కదా అని చెప్పి. ఇంకా ఇలా అయితే నా పూజ సింపుల్గా అలా అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా హ్యాపీ అయితే అనిపించింది. నాకు ఈ పూజ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి రీజన్ కూడా మా హస్బెండ్ అనమాట. నాకు చాలా అంటే హెల్ప్ చేశాడు. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా కుదరదేమో అనుకున్నాను. బట్ మా హస్బెండ్ సపోర్ట్తో ఈ పూజనైతే నేనైతే సక్సెస్ఫుల్గా అయితే రన్ చేశాను ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు, మా పిల్లలంతా ఫుల్ అయితే గోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా అయితే నా పూజ అయితే జరిగిపోయింది. ఇంకా మన వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.